హాయ్ అండి. వెల్కమ్ టు రంజితాస్ కిచెన్. ఈరోజు రవ్వ కేసరి స్వీట్ చేశానండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఏమేం కావాలో చూద్దాము. నేను అన్ని ఈ గ్లాస్ మెజర్మెంట్ తో తీసుకుంటున్నానండి. ఇది చిన్న టీ గ్లాసు. ఈ గ్లాస్ తో ఒక వంతు రవ్వ తీసుకోవాలి. అలాగే ఒక వంతు పంచదార. నేను ఎప్పుడూ రెండు ఈక్వల్ గా వేసుకుంటాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పంచదార యాడ్ చేసుకోవచ్చు. అలాగే రెండొంతులు పాలు, 4-5 స్పూన్లు నెయ్యి, కొద్దిగా జీడిపప్పు, ఫుడ్ కలర్ అండి. ఇది ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి వేపించుకోవాలి. సిమ్లో పెట్టే వేపించుకోవాలండి. మనకు కావాలంటే బాదం, కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు. మాకైతే ఓన్లీ జీడిపప్పు నచ్చుతుంది కాబట్టి అదే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి రవ్వ వేసుకుంటున్నానండి. రవ్వ కూడా సిమ్లో పెట్టుకుని బాగా వేపించుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదు అంటే రవ్వ కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ రవ్వ వేగే లోపల పాలు కాసుకుందామండి. ఓ పక్క పాలు వేడెక్కుతూ ఉంటే ఈ రవ్వ కూడా వేగుతుంది. ఇది చేస్తూ ఉంటే నాకు నా చిన్నతనం గుర్తొస్తూ ఉంటుందండి. నాకు ఈ కేసరి అంటే చాలా ఇష్టం. మా అమ్మగారిని ఎప్పుడూ చేయమని అడిగేదాన్ని. ఇప్పుడు సేమ్ అలాగే నా కూతురు కూడా కేసరి చేయమని రెగ్యులర్గా అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి పంచదార వేసుకుందామండి. పంచదారని కూడా ఒకసారి కలుపుకుంటాను. బాగా కలిసిన తర్వాత పాలు పోసుకోవాలి. మనం రవ్వ మెజర్ చేసుకున్న గ్లాస్తోని 2 గ్లాసులు వేడి పాలు, అలాగే 1 గ్లాసు వాటర్ వేసుకున్నాను. పాలు పోసిన తర్వాత ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకుంటూ ఉండాలండి. గోరువెచ్చని పాలు పోయడం వల్ల కేసరి మంచి టేస్ట్‌గా ఉంటుంది. రవ్వ రవ్వగా ఉంటుంది. మరీ ముద్దగా అవ్వదు. చల్లారిన తర్వాత కూడా చాలా బావుంటుంది. మెజర్‌మెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఒక చిన్న గ్లాసు రవ్వకి అదే గ్లాసుడు పంచదార, 2 గ్లాసులు గోరువెచ్చని పాలు, 1 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్‌మెంట్ అండి. తీపది కరెక్ట్‌గా ఉంటుంది. అలాగే మనం మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ కేసరి ప్యాన్ వదిలేసే వరకు కలుపుతా ఉండాలండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నేను సగమే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మిగతా సగంలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటాను. ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి ఉంచాను. మీకు నచ్చితే పాలలో కూడా కలుపుకోవచ్చు. ఇది కలరు మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. బాగా కలపాలి. మొత్తం అంతా బాగా కలిసింది కదండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో. నేను ఇలా సెపరేట్గానే చేస్తాను. లేదు అంటే ఇలా 2 కలర్లు మిక్స్ చేసి డిఫరెంట్గాను చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.